ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆగస్టు 24వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు సెయింట్ పీటర్స్ కో కేథడ్రల్ వెళ్ళి అక్కడ 10 గంటల తర్వాత నేను ఐరన్ యార్డ్ దగ్గర అదే మహేంద్ర నగర్ GGMI ఆ మీటింగ్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ నా గురించి ఎవడైతే దుష్ప్రచారం చేశాడో వాడి గురించి సాక్ష్యం ఇచ్చాను. సాక్ష్యం ఇచ్చి యెషయా 61వ అధ్యాయం 7వ వచనంలో మాట ఉంది, నీ అవమానమునకు ప్రతిగా నీకు రెట్టింపు ఘనత నేను ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నేను ఎప్పుడు దేవుడిని నమ్ముకున్నాను. ఇలాంటి వాళ్ళు వాడికి కొలపిచ్చి నా మీద అలా దుష్ప్రచారం చేసినవాడు, వాడి పేరు సాల్మన్ ప్రజలే. ఇప్పుడు మధ్యాహ్నం 2:30 అలాగా అక్కడి నుండి వస్తూ ఇది మహేంద్ర నగర్ GGM అంటే గ్లోబల్ గాస్పెల్ మినిస్ట్రీస్ ఇండియా, అక్కడికి వెళ్ళి అక్కడ సాక్ష్యం చెప్పి అటు నుండి ఇప్పుడు వస్తున్నాను, ఇంటికి వెళ్తున్నాను. వించిపేట గాంధీ బొమ్మ ఆర్ గణేష్ వాళ్ళ ద్వారా ఇది చిత్రీకరించడమైంది. దేవుడిని నమ్ముకున్నోడికి ఎప్పుడు ఏదవుతుంది. దేవుడు ఏమన్నాడు ఒక వాక్యం, నేను అభిషేకించిన వాడిని ముట్టకూడదని. అందుకని దేవుడు చూస్తాడు, దేవుడే పెడతాడు. ఒక మాట చెప్పి ముగిచ్చేస్తా, అదేంటంటే హెబ్రీయులకి రాసిన 12వ అధ్యాయం 5వ వచనంలో, నా కుమారుడా నేను చేసిన శిక్షను నువ్వు తృణీకరించొద్దని దేవుడిచ్చిన శిక్షగా భావిస్తాను. ఎప్పుడు దేవుడిలోనే ఉంటా, దేవుడితోటే ఉంటాను. పట్టుదలగా నేను ప్రవక్తగా మారాలనేది నా గోల్. దేవుడు నా ఈ మాటలు దీవించును గాక. ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించును గాక. చిన్న మాట, ఈరోజు వాగ్దానం 147వ కీర్తన 5వ వచనం, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.